ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరికైనా తెలిస్తే చెప్పాలని కోరుతున్నారు. అయితే మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఉన్నమాట వాస్తవమేనంటున్నారు. వారిద్దరూ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్పెషల్ స్టేటస్లో ఏం వస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఇస్తామనేది ఏంటి, దీంట్లో ఎక్కడ నష్టం జరుగుతుంది? యూ గైడ్ మీ. నేను ఒక మాట చెప్పాను మీకు, నిన్న కూడా చెప్పాను, యూ హ్యావ్ టు గైడ్ మీ. ఏ రూల్ కింద ఏమొస్తుంది? ఇప్పుడు నిన్న అన్నారు జయరాం రమేష్ ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్లు పోతున్నాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సంవత్సరానికి 60,000 వస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సంవత్సరానికి 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నోటి మాట పాడాడు. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్కి ఎగ్జిబిషన్ వచ్చింది, అన్నీ వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమని నేను. మీరు చెప్పండి, పోనీ నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీరంతా నాకు నేర్పించండి. లేదు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాలి, ఇక్కడ వస్తుంది, మీరు ఎందుకు రాజీ పడుతున్నారని చెప్పండి. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అది నిర్వాదాంశం. నేను ఎప్పుడు చెప్పలేదు. ప్రత్యేక హోదా వలన కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నిధులు బదలాయింపు విషయంలో ఎలాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని చెప్పింది. అది చెప్పినా ఇవ్వాల్సిందే అనేది నా వాదం. ఇవ్వడానికి వీలు లేదనేది అధికారుల వాదం. 6 రోజులు మళ్ళా మధ్యలో తర్జన భర్జన చేసిన తర్వాత అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. ఇచ్చే అవకాశం లేదు, ఇస్తే ఈ పరిణామాలు ఉంటాయి, అది మనం ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకమని.